ఇప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం మరొక రకమైనటువంటి స్టఫ్ నో కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. అదేంటి అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంతకుముందు మనం ఏం చేసినాము, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అసెర్టివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ అనేటువంటి 4 రకాల సెంటెన్సెస్ని చూసినాం కదా. ఇప్పుడు ఆ సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్లోకి ఏ విధంగా మనం ఇంటర్చేంజ్ చేయాలి, ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్లోనికి ఏ విధంగా మార్చాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. చూడండి, సో నేను అసెర్టివ్ సెంటెన్స్ని ఇక్కడ తీసుకుంటున్నా. అసెర్టివ్ సెంటెన్స్. సో ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని తీసుకుంటున్నా. సో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, అసెర్టివ్ సెంటెన్స్ అనేటువంటిది సబ్జెక్టుతో ప్రారంభించబడుతుంది, దాని తర్వాత వర్బ్ను కలిగి ఉంటుంది. సో ఒక్కసారి నేను స్ట్రక్చర్ రాస్తున్నా. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని నేను చూసినట్లయితే సో వర్బ్ ప్లస్ సబ్జెక్టు, ఆ తర్వాత ఏదో ఒక రకమైనటువంటి వర్డ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, వర్డ్ ఆర్డర్ ఉంటుంది. సెంటెన్స్ యొక్క సెన్స్ను కంప్లీట్ చేయడానికి మిగిలినటువంటి వర్డ్స్ రావడానికి స్కోప్ ఉంది. అయితే అసెర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఈ 2 సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ మీద, వర్డ్ ఆర్డర్ మీద, చివర యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ మార్క్స్ మీద మనకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, అసెర్టివ్ సెంటెన్స్కు సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ను రాస్తున్నా. చూడండి, సో హీ ఈజ్ మై స్టూడెంట్. సారీ, ఎస్, హీ ఈజ్ మై స్టూడెంట్ ఒక సెంటెన్స్ రాసిన. సో ఇక్కడ ఒక్కసారి సబ్జెక్ట్ వర్బ్ ఐడెంటిఫికేషన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, హీ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ కదా, ఈజ్ అనేటువంటిది వర్బ్. మొదట సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది, చివర ఫుల్ స్టాప్ వచ్చింది. ఏంటిది, ఇదేంటి అంటే ఎస్, అసెర్టివ్ సెంటెన్స్. ఓకే, మరొక ఎగ్జాంపుల్ను రాస్తున్నా. దే ప్లే క్రికెట్. ఓకే, ఇందులో క్రికెట్ ఆడేది దే కదా, సో పని చేసేటువంటి వాళ్ళు దే కాబట్టి దే సబ్జెక్ట్ అవుతుంది. సో ప్లే అనేటువంటిది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. అంటే మొదట సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది, చివరి ఏమైంది, ఫుల్ స్టాప్ అయిపోయింది కదా. రైట్, సో ఇవి అసెర్టివ్ సెంటెన్సెస్. ఒకవేళ ప్లే కాదు అంటే ప్లేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ప్లేస్ కాదు అంటే ప్లేయిడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది కదా. ఈ విధంగా మెయిన్ వర్బ్ రకరకాల రూపాల్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి సబ్జెక్టు తర్వాతనే వర్బ్ వస్తుంది అనేటువంటిది అసెర్టివ్ సెంటెన్స్ను అర్థం చేసుకోవడానికి మనం చేసేటువంటి కన్క్లూజన్. రైట్, ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వస్తున్నాం. అంటే ఇదే సెంటెన్స్ని అసెర్టివ్ సెంటెన్స్లో ఏమైతే ఎగ్జాంపుల్ రాసినామో అదే సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మొదట ఏం రావాలి, వర్బ్ రావాలి, ఆ తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ వర్బ్ ఏముంది, ఈజ్ ఉంది. సో ఈజ్తో సెంటెన్స్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నా, ఈజ్. ఓకే, తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. ఇక్కడ సబ్జెక్టుతో సెంటెన్స్ ప్రారంభించబడింది కాబట్టి హెచ్ క్యాపిటల్ లెటర్లో ఉంది. అయితే అక్కడ సబ్జెక్టు మధ్యలోకి వస్తుంది కాబట్టి సో క్యాపిటల్ లెటర్ కాస్త ఏమైపోతుందంటే స్మాల్ లెటర్ అయిపోతుంది. ఇక మిగిలినటువంటి భాగాన్ని అలాగే రాస్తాం, ఈజ్ హీ మై స్టూడెంట్. సో ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా, యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా, కాబట్టి చివరి ఏ గుర్తు వస్తుంది అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, రైట్. సో హీ ఈజ్ మై స్టూడెంట్, ఈజ్ హీ మై స్టూడెంట్. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చేటువంటి విధానం. ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్సే ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు దాన్ని అసెర్టివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి, మొదట వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండేటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అసెర్టివ్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే మొదట సబ్జెక్టు తర్వాత వర్బ్, చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆ క్వశ్చన్ మార్క్ని తీసేసి ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను రెండవ రకమైనటువంటి ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ రెండవ ఎగ్జాంపుల్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. దే ప్లే క్రికెట్. ఓకే, రైట్. మనకి సాధారణంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ 2 రకాలుగా ప్రారంభించబడుతుంది. ఒకటి క్వశ్చన్ వర్డ్తో, రెండోది హెల్పింగ్ వర్బ్తో. క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడము అనేటువంటిది మన ఛాయిస్, అది మనం దేంతో ప్రారంభించాలా. సో మనకు ఏ రకమైనటువంటి విషయం అవసరమైతే దాంతో ప్రారంభించాలి. అయితే హెల్పింగ్ వర్బ్తో మనం ప్రారంభించేటువంటి వాటిని ఇక్కడ ఇంటరాగేటివ్ సెన్స్లోకి మనం మార్చేటువంటి
టాపిక్లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి, దే ప్లే చెస్, దే ప్లే క్రికెట్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడుతుంది అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ మీద మనం డెవలప్ చేస్తున్నాం కదా. మరి ఇక్కడ యాక్సిలరీ వర్బే లేదు, మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మెయిన్ వర్బ్ V1 బేస్ ఫామ్ ఇది కదా, V1 బేస్ ఫామ్ ఇది V1 S ప్లస్ ES కలపబడినటువంటి రూపం అన్నమాట. V1 S కానీ ES కానీ కలపబడినటువంటి రూపం. ఇదేంటిది V2. మిగిలినటువంటి అన్ని సందర్భాలలో టెన్సెస్లో 12 రకాల టెన్సెస్ ఉన్నాయి కదా. ఈ 12 రకాల టెన్సెస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో తప్ప మిగిలినటువంటి 10 రకాల టెన్స్ స్ట్రక్చర్ను దేన్ని తీసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా ఒక యాక్సిలరీ ఫామ్ ఉంటుంది. సో కాబట్టి ఈ మూడింటి మీద మాత్రమే మీరు క్లారిటీ తీసుకోవాలి. సో వెంటనే మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఈ మూడింటిలో డూ ఫామ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మెయిన్ వర్బ్తో సెంటెన్స్ అసెర్టివ్ సెంటెన్స్గా ఫామ్ అయ్యి ఉంటే దానికి ఇంటరాగేటివ్ ఫామ్ను రాసేటప్పుడు ఈ మెయిన్ వర్బ్ నుంచి దానికి సంబంధించిన డూ ఫామ్ను తీసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ వేస్తా చూడండి. ప్లే ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ ప్లే అని గుర్తుపెట్టుకోండి. ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ ప్లే అని గుర్తుపెట్టుకోండి. సో ప్లేయిడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ ప్లే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఓవరాల్గా ఈ చిన్న స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ వర్బ్, ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి డూ ఫామ్ వస్తుంది, అది కూడా డిఓ డూ మాత్రమే వస్తుంది. బేస్ ఫామ్లో మెయిన్ వర్బ్ వచ్చిందంటే డిఓ డూ దాంట్లో ఉన్నట్టుగా భావించాలి. అదే ఎస్ లేదా ఈఎస్ కలపబడినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి మెయిన్ వర్బ్ వచ్చింది అంటే అప్పుడు అందులో డజ్ వస్తుంది. డజ్ అనేటువంటి డూ ఫామ్ కలిగి ఉంటుంది. మనం ఆల్రెడీ యాక్సిలరీ వర్బ్స్ను డిస్కస్ చేసేటప్పుడు డూ ఫామ్స్లో భాగంగా డూ మరియు డజ్ అనేటువంటివి ప్రజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ అని మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఓకే, ఒకవేళ V2 ఉందనుకోండి, ప్లేయిడ్ అని ఉందనుకోండి, అప్పుడు అందులో డిడ్ అనేటువంటి డూ యొక్క రూపం ఉంటుంది అనేటువంటి విషయాలను మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్లే కదా అంటే డూ ప్లస్ ప్లేగా దీన్ని భావించండి. డూ లోపల ఉంటుంది, హిడెన్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు జస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ అసెర్టివ్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్లేస్ అంటే ఇందులో డజ్ ప్లస్ ప్లే, ఇది ప్లేయిడ్ అంటే డిడ్ ప్లస్ ప్లే. వెంటనే మీకు వచ్చేటువంటి డౌట్ ఏమై ఉంటుంది ఇక్కడ అంటే చూడండి, డూ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ ఏది వచ్చినా దాని పక్కన V1 బేస్ ఫామే వస్తుంది. ఇది గ్రామటికల్గా చాలా చాలా అవసరం అనమాట. సో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ తప్పనిసరిగా V1 బేస్ ఫామే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్లేకి 3 రూపాలు, ప్లే, ప్లేయిడ్ కదా. సో ఇక్కడ ప్లేయిడ్ అని ఇచ్చినారు, మరి అది V2 ప్లేడా V3 ప్లేడా ఎలా కనుక్కోవాలి? ఈ రకమైన డిస్కషన్ని మళ్ళీ మనం తీసుకుందాం. అయితే మొత్తానికి మెయిన్ వర్బ్ను బేస్ చేసుకుని మెయిన్ వర్బ్ మాత్రమే ఉంటే, హెల్పింగ్ వర్బ్ లేకపోతే, ఇప్పుడు చూడండి, సో ఎస్ దే ప్లే క్రికెట్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ అనేటువంటి యాక్సిలరీ వర్బ్ వచ్చింది. దే హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్, హ్యావ్ అనేటువంటిది వచ్చింది. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, హ్యావ్ అనేటువంటిది వచ్చింది. దే ప్లేయిడ్ క్రికెట్. సో ఇక్కడ మనకు ఎటువంటి యాక్సిలరీ వర్బ్ రాలే. దే ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్. ఈ రెండు సందర్భాలలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ బేస్ ఫామ్లో ఉన్నా లేకపోతే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడప్ అయి ఉన్నా ఈ రెండు సందర్భాలలో మనకు యాక్సిలరీ వర్బ్ కనపడదు సెంటెన్స్లో. అదేవిధంగా సింపుల్ పాస్ట్లో మనకు ఏదైనా ఒక సెంటెన్స్ రిప్రజెంట్ చేయబడి ఉంటే అందులో కూడా మెయిన్ వర్బ్ రిప్రజెంటేషనే ఉంటుంది తప్పితే అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిలరీ వర్బ్ ఉండడానికి స్కోప్ లేదు. ఇక మిగిలినటువంటి 10 రకాల టెన్సెస్ తీసుకోండి. 10 రకాల టెన్సెస్లో మీకు తప్పనిసరిగా యాక్సిలరీ వర్బ్ సో ఎక్కడో ఒక చోట ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి మళ్ళీ మనం టెన్సెస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాం. మొత్తానికి ఇక్కడ ప్లే ఉంది కదా, ప్లే. సో మనకేం కావాలి, దేనికోసం ఇంత ప్రయత్నం చేసినాం అంటే అందులో ఉండేటువంటి యాక్సిలరీ వర్బ్ను బయటికి తేవడానికి. బేస్ ఫామ్ V1 బేస్ ఫామ్లో ఉంది అంటే డూ ఉన్నట్లు. సో V1 ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే డస్ ఉన్నట్లు. అయితే V2 ఉన్నింది అంటే డిడ్ ఉన్నట్లు. ఆ డూ డస్ డిడ్ల తర్వాత రాసేటువంటి మెయిన్ వర్బ్ తప్పనిసరిగా V1 బేస్లోనే ఉండాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ప్లే ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ ప్లే అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు వర్బ్ను ముందుకు తీసుకురావాలి. వర్బ్ ఏంటి ఇక్కడ? డూ. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? ఇది కదా సబ్జెక్టు, డూ, దే, ఎస్. సో ఇక డూ తీసుకున్నాం, ఇక్కడ డూ తీసుకున్నాం, దే రాసేసినాం అంటే వర్బ్ సబ్జెక్ట్ రాసినాం. ఇక మిగిలినటువంటి మెయిన్ వర్బ్ ఉంది కదా, డూ దే ప్లే క్రికెట్. సో ఇది దీనికి ఇంటరాగేటివ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి రండి, ప్లేస్లోకి రండి. ప్లేస్లో మనకి డస్ ప్లస్ ప్లే కదా, డస్
ఎస్. సో డస్ వచ్చినప్పుడు మనకి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఎస్, డస్ హీ ప్లే క్రికెట్, ఓకే, అండ్ దెన్ డిడ్ దే ప్లే క్రికెట్. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చేటువంటి విధానం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అసెర్టివ్ సెంటెన్స్లోకి కూడా మార్చేటువంటి విధానం సేమ్. చూడండి, ఈజ్ హీ మై స్టూడెంట్, ఇంటరాగేటివ్. హీ ఈజ్ మై స్టూడెంట్, అసెర్టివ్. డూ దే ప్లే క్రికెట్, డూ దే ప్లే క్రికెట్. సో దే డూ ప్లే క్రికెట్ ఒక రూపం, దే డూ ప్లే క్రికెట్ ఒక రూపం, లేకపోతే దే ప్లే క్రికెట్ రెండవ రూపం. సో డూ ప్లస్ ప్లే రాసినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఆ డూ ఆల్రెడీ మనం ఎప్పుడు డూని బయటికి తీస్తామంటే ఏదైనా ఒక అసెర్టివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా రాసేటప్పుడు మరియు ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా రాసేటప్పుడు, నెగిటివ్ సెంటెన్స్గా రాసేటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ దాన్ని చెప్తా. ఈ రెండు సందర్భాలలో మనం ఏదైనా ఒక మెయిన్ వర్బ్ నుంచి దాని యొక్క డూ ఫామ్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో డూ దే ప్లే క్రికెట్, దే డూ ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్. ఓకే, సో డస్ హీ ప్లే క్రికెట్, he does play cricket, he plays cricket. Okay, did they play cricket, they did play cricket, they played cricket. ఈ విధంగా రెండు రూపాలను డూ ఫామ్ను బయటికి తీస్తే ఎలా ఉంటుంది, డూ ఫామ్ను బయటికి తీయకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి సందర్భాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ప్లే అంటేనే డూ ప్లస్ ప్లే అని, ప్లేస్ అంటేనే డస్ ప్లస్ ప్లే అని, ప్లేడ్ అంటేనే డిడ్ ప్లస్ ప్లే అని, రైట్ అంటేనే డూ ప్లస్ రైట్ అని, రైట్స్ అంటే డస్ ప్లస్ రైట్ అని, రోట్ అంటే డిడ్ ప్లస్ రైట్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అసెర్టివ్లోనికి మార్చేటువంటి ఒక చిన్న యాక్టివిటీ. ఇప్పుడు నేను ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ నేను రాస్తున్నా. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మీకు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది. ఇది సబ్జెక్టుతో ప్రారంభించబడి ఉంటుంది, పోస్ట్ ద లెటర్. ఓకేనా. సో ఇది ఇంపరేటివ్ ఫామ్ ఇది. సో దేనితో దేనితో ఇది ప్రారంభించబడి ఉంటుంది, మెయిన్ వర్బ్తో ప్రారంభించబడి ఉంటుంది. ఏం మిస్ అయ్యి ఉంటుంది దీంట్లో అంటే సబ్జెక్టు మిస్ అయ్యి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ను యాడ్ చేస్తే ఇది అసెర్టివ్ సెంటెన్స్ అయిపోతుంది. యూ పోస్ట్ ద లెటర్, ఇది అసెర్టివ్ ఫామ్. ఏంది, మొదట సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది, చివరి ఆబ్జెక్ట్ వచ్చింది, ఇది అసెర్టివ్ ఫామ్. ఒకవేళ సో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం అసెర్టివ్ ఫామ్లోనికి స్పీచ్లో భాగంగా చేయాలి అంటే ఎలా చేయాలి అనేటువంటిది నేను అక్కడ స్పీచ్లో ఎగ్జాంపుల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో మెయిన్ వర్బ్ కాస్త టు ఇన్ఫినిటివ్ అయిపోతుంది అక్కడ. సో టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అక్కడ స్పీచ్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, అయితే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కంటే ముందే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి క్లారిటీ తీసుకోవాలి కదా. ఓకే, ఎనీహౌ. సో తర్వాత అయినా కూడా నేను ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఓకే. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. ఇది అనుకుందాం, ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీన్ని మనం అసెర్టివ్ ఫామ్లోనికి మారుస్తున్నాం. ఓకేనా, రైట్. ఇందులో ఇది కదా మా సబ్జెక్టు, ఇది వర్బ్ కదా. సో వీటితో ప్రారంభించబడుతుంది అసెర్టివ్ సెంటెన్స్. ఏదైనా ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని అసెర్టివ్లోనికి మార్చడం ఎలా మార్చాలి అంటే మొదట సబ్జెక్టు రాయాలి. సో ఇట్, తర్వాత వర్బ్ రాయాలి, ఇట్ ఈజ్. ఆ తర్వాత ఈ టోటల్ సెన్స్ని చాలా అందంగా ఉంటేనే కదమ్మా మనం ఒక ఎక్స్క్లమేషన్ని రిప్రజెంట్ చేసేది. సాదాసీదాగా ఆర్డినరీగా ఉంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని యూస్ చేయం కదా. సో చాలా అందంగా ఉంటేనే మనం వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్ అనేటువంటి మాట చెప్తాం కదా. కాబట్టి సో చాలా అందంగా ఉంది, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్, అంతే. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్ a very beautiful flower. Yeah, it is a very beautiful flower, right? సో ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని మనం అసెర్టివ్ సెంటెన్స్లోకి
మార్చడం అన్నమాట. ఒకవేళ హౌతో వచ్చిందనుకోండి, హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈజ్. ఓకేనా? సో ఇది సబ్జెక్టు, ఇది సో వర్బు సేమ్. సో ద ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఏం చేస్తున్నారు మీరు? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో సబ్జెక్టు వర్బులను ఐడెంటిఫై చేసిన తర్వాత అసెటివ్ సెంటెన్సు మొదట సబ్జెక్టుతో ప్రారంభించబడి తర్వాత వర్బ్ వస్తుంది కాబట్టి ఆ అసెటివ్ ప్యాటర్న్లోనికి మార్చాలి అంటే మొదట సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత వర్బ్ రాస్తాం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్, అందులో ఇట్ సబ్జెక్టు కాబట్టి ఇట్టుతో స్టార్ట్ చేసినాం. హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈస్, ఇందులో ఫ్లవర్ ద ఫ్లవర్ అనేటువంటిది సబ్జెక్టు కాబట్టి ద ఫ్లవర్తో సెంటెన్స్ని మనం ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఏదైనా ఒక సెంటెన్స్ని అసెటివ్ నుంచి ఇంటరాగేటివ్లోనికి, ఇంటరాగేటివ్లో నుంచి అసెటివ్లోనికి, సో ఏదైనా ఒక సెంటెన్స్ ఇంపరేటివ్లో నుంచి అసెటివ్లోనికి, అసెటివ్లో నుంచి ఇంపరేటివ్లోనికి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెన్స్ నుంచి అసెటివ్ సెన్స్కి, అసెటివ్ సెన్స్ నుంచి ఎక్స్క్లమేటరీ సెన్స్కి మారడం ఎలా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒక్కసారి టోటల్గా సబ్మిషన్ అంతా నేను బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అసెటివ్ సెంటెన్స్ సబ్జెక్టుతో ప్రారంభించబడి తర్వాత వర్బ్ను కలిగి ఉంటుంది. సో ఈ వర్డ్ ఆర్డర్ కలిగినటువంటి సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ సెన్స్లోకి మార్చినప్పుడు ఈ వర్బ్ను మొదటికి తీసుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ను రాసేటువంటి ప్రయత్నం చేస్తే అసెటివ్ సెంటెన్స్ కాస్త ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అసెటివ్ అంటే వైస్ వర్సా. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మొదట వర్బు తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అసెటివ్ లేకపోయేతలకి సబ్జెక్టు మొదట రాసి తర్వాత వర్బు రాస్తే సరిపోతుంది. ఇది అసెటివ్ సెన్సు, ఇంటరాగేటివ్ సెన్సు నో ఎక్స్చేంజ్ చేసేటువంటి విధానం. అదే ఇంపరేటివ్ సెంటెన్సు మరియు అసెటివ్ సెంటెన్సు అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు, అసెటివ్ సెంటెన్స్లో సబ్జెక్టు వర్బు ఆ తర్వాత కొన్ని పదాలు ఉంటాయి. అయితే ఇంపరేటివ్ను అసెట్లోకి మార్చాలి అంటే ఇంపరేటివ్కి ఏం యాడప్ చేయాలి అంటే యూ అనేటువంటి సబ్జెక్ట్ని యాడ్ చేస్తే అప్పుడు సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని అసెటివ్లోనికి మార్చాలి అంటే వాటు హౌలతో ఉండేటువంటి వాటినే మనకు మేజర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంటర్జెక్షన్ ఇచ్చిందంటే ఇంటర్జెక్షన్లో ఉండే అది సప్లై చేసేటువంటి అర్థాన్ని బేస్ చేసుకొని మార్చాల్సి ఉంటుంది. అది ఎగ్జాంపుల్స్లోనే మీ లెవెల్కి, మీ యొక్క అండర్స్టాండింగ్కి, మీ యొక్క గ్రాస్పింగ్ లెవెల్కి, మీ నాలెడ్జ్కి, మీ ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సో ఇంటర్జెక్షన్ను యూజ్ చేసినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఏ విధంగా అసెటివ్లోకి మార్చాలనేటువంటిది కొంచెం క్రిటికల్ అవుతుంది. అయితే తర్వాత నేను సప్లై చేసేటువంటి క్లాసెస్ ద్వారా దాన్ని కూడా చెప్తా. అయితే ప్రస్తుతానికి అంత క్రూషియాలిటీ ఇన్ఫర్మేషన్ని మనం షార్ట్ స్పాన్లో చెప్పాలంటే కష్టం కాబట్టి అందుకనే దాన్ని పక్కన పెట్టి వాటు హౌలతో ప్రారంభించబడినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఏ విధంగా అసెటివ్ సెంటెన్స్లోకి మార్చాలా అని ఒక్కసారి గమనించినట్లయితే సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏదైతే వాటు హౌలతో ప్రారంభించబడిందో దానిలో సబ్జెక్టు మరియు వర్బులను ఐడెంటిఫై చేయండి. సో అసెటివ్ సెన్స్లో ఆ సబ్జెక్టు ఆ వర్బులతో ప్రారంభించండి. ఓవరాల్గా దేనికి సంబంధించినటువంటి ఎక్స్క్లమేషన్ అక్కడ రిప్రజెంట్ చేయబడిందో ఆ ఎక్స్క్లమేషన్ని మనం ఇక్కడ తర్వాత రాసేస్తే చాలా అందంగా ఉందనో చాలా పొడవుగా ఉందనో ఈ విధంగా పెట్టినట్లయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాస్త అసెటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్స్క్లమేషన్లో ఉండేటువంటి ఎక్స్క్లమేటరీ మార్కును తీసేసి ఇక్కడ ఫుల్ స్టాప్ను పెడితే సరిపోతుంది.